జ్ఞానం. ఆంతరమునందు పరమేశ్వరుడు తన శక్తితో కలిసి అవతల రాక్షస సంహారం చేసి నరుని యొక్క గౌరవాన్ని ఉద్దీపింపజేసేటటువంటి పవిత్రమైనటువంటి సందర్భం. అప్పుడు జరిగిన కళ్యాణం ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ అభ్యున్నతినిస్తుంది. అందుకే మీరు చూడండి, కళ్యాణం జరిగేటప్పుడు మగపెళ్లివారుగా ఎవ్వరూ కూర్చోరు. ఎవరో అమాయకుడు తెలియక నేను రాముడి పక్షం అని అంటాడేమో గాని కళ్యాణంలో ఎవ్వరూ మగపెళ్లివారు ఉండరు. కళ్యాణ ఘట్టంలో ఎవరైనా సరే ఆడపెళ్లివారే. మీరు చూడండి, పీటల మీద కూర్చున్న వాళ్ళు ఏమంటారు? మేము మంగళసూత్రాలు ఇస్తామండి అంటారు. మేము మంగళసూత్రాలు ఇస్తామండి, సీతమ్మ వారికి పసుపు కుంకాలు ఇస్తామండి, కన్యాదానం చేస్తామండి అంటారు. ఆ ఆర్తి ఎందుకు వస్తుందో తెలుసా? జీవుడు కన్య, పరబ్రహ్మము పురుషుడు. ఈ జీవుడు పరబ్రహ్మమును చేరిపోవాలి. జీవ బ్రహ్మైక్య సిద్ధి ఇద్దరి మధ్యలోంచి ఇంకా నడవరు. పూర్ణ